మస్తుగా. హాయ్ గాయ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఫుడ్ వీడియో అయితే చేస్తున్నాను. ఈరోజు ఫుడ్ కూడా చాలా స్పెషల్. ఆల్రెడీ మీరు చూసిన బండి దగ్గర క్రౌడ్ జనం ఎంతమంది ఉన్నారో చూశారు కదా. చాలా అంటే చాలా ఫేమస్ అక్కడ ఫుడ్ వచ్చేసరికి. అక్కడ వచ్చేసరికి మనకి చికెన్ పకోడీ, వింగ్స్ కానివ్వండి, వింగ్స్ అంటే తెలుసు కదా, కోడి రెక్కలు, లెగ్ పీసులు అన్నీ కోడికి సంబంధించి విడివిడిగా కట్ చేసి రకరకాలుగా అమ్ముతూ ఉంటారు. చాలా అంటే చాలా ఫేమస్. ఇప్పుడు మనం ఒక పార్సిల్ తీసుకోవడానికి 1 అవర్ టైం పట్టింది. 1 అవర్ పట్టింది ఈ పార్సిల్ తీసుకోవడానికి. గ్యాస్ ఇప్పుడు మనం తెచ్చింది వింగ్స్. స్పైసీగా ఉంటాయి, కోడి రెక్కలు అనమాట. కట్ చేయించి ముక్కలు ముక్కలుగా తీసుకొచ్చాను. నాకు చాలా ఇష్టం. మీలో కూడా చాలా మంది తినే ఉంటారు ఈ వింగ్స్, అంత బాగుంటాయి. ఒకసారి చూపిస్తా. మనకి వింగ్స్లో ఏంటంటే ఖచ్చితంగా ఉల్లిపాయలు అయితే వేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత లెమన్, ఎవరైనా లెమన్ ఇవ్వాల్సిందే. ఆ రెండు లేనిది మనం అసలు తినలేము. ఉల్లిపాయలు చూసారా, మరీ ఎక్కువ వేసాడు. నేను ఇన్ని ఉల్లిపాయలు ఎంత వేస్తాను అనుకోలేదు. మొత్తం కింద పడిపోతున్నాయి. పర్లేదు, చాలా ఉన్నాయిలేండి. ఆల్మోస్ట్ ఒక లెమన్ కూడా ఇచ్చాడు మనకి. చూడండి వింగ్స్. ఇప్పుడు దాకా చూడకపోతే ఇప్పుడు చూడండి వింగ్స్ ఎలా ఉంటాయి అంటే, ఇదిగోండి మొత్తం కోడి రెక్కలు. ఇవన్నీ ఎంతకనుకుంటున్నారు? జస్ట్ 100 రూపీస్కి. ఎన్ని ఇచ్చాడు చూసారా? 2, 3, 4, 5, 6, 7, 8, 9 పీసులు అయితే ఇచ్చాడు జస్ట్ 100 రూపీస్కి. ఒక పల్నాడు ప్రాంతంలో మాత్రమే చికెన్ ఫుడ్ ఐటమ్స్ చాలా స్పెషల్. ఎక్కడ పట్టిన రోడ్ సైడ్ బండ్లు పెట్టి బాగా సేల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంతమంది బాగా ఇష్టం కొద్ది అంటారు. సరే, ఇప్పుడు మీకు దీని టేస్ట్. వింగ్స్ ఎక్కువగా ఏంటంటే డ్రింక్ తీసుకునే వాళ్ళు ఎక్కువ మెయింటైన్ చేస్తారు. మనం ఏంటంటే అసలు ఫుడ్ గురించి అసలు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని. ఓకే గాయ్స్, ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ అయితే చేస్తాను. అసలు చాలాసేపు నుంచి వెయిటింగ్ ఎంత టేస్టీగా ఉంటాయని. చూసారు కదా, వింగ్స్ అంటే ఇవి కూడా ఒక చిన్న లెగ్ పీసులు మాదిరిగా ఉంటాయి. అన్నీ కూడా ఒక చిన్న లెగ్ పీసులు లాగా. ఇదిగోండి అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. దీని మీద కొంచెం లెమన్ అలా పిండుకున్నామంటే ముక్క మీద ఎంత టేస్ట్ వచ్చింది అనుకుంటున్నారు? ఓకే, చచ్చిపోవచ్చు, అంత బాగుంది. ఎంత టేస్ట్ అనుకున్నారు? చాలా స్పైసీ ఘాటుగా ఉంది. సో ఉత్తగా అయితే తినలేము మనం. చెప్పే కదా, చాలామంది ఆల్కహాల్లో తీసుకెళ్తారు, లేదా థమ్స్అప్ కానీ ఏదైనా కూల్ డ్రింక్ కానీ ఉండాలి, లేకపోతే వీటిని అంత ఈజీగా తినలేం. చాలా స్పైసీగా, మొత్తం కారం చల్లుతాడు దీని మీద, అంత బాగుంటాయి. మామూలుగా లేదు. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు జీవితంలో. మళ్ళీ మళ్ళీ తింటారు, అంత బాగుంటాయి. చెప్పే కదా, వీటిని తీసుకోవడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. ఎముకలు కూడా నవిలి మింగుతారు, అంత టేస్ట్ ఉంటాయి. మీలో ఎంతమంది తిన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చాలామందికి తెలియాలి వీటి గురించి. మంచి టేస్ట్. సూపర్. ట్రై చేయండి కూడా ఒకసారి. అంతా ట్రై చేద్దురా. ఆ పెద్ద ముక్క తీసుకో, చెప్తా. దీని మీద కారం ఎక్కువ వేసాడు. తీసుకో, పిండుకో, నిమ్మకాయ పిండుకో, కొంచెం లైట్గా పిండుకోవాలి. నేను బాగా పిండేసా. చాలు చాలు, జస్ట్ మనకి నీకు కావాల్సింది చూసుకొని పిండుకో. ఫ్రెండ్స్, అసలు చూస్తుంటే నాకైతే నోరు ఊరిపోతుంది అసలు ఎప్పుడెప్పుడు తిందామని. సో ఇప్పుడు ఫైనల్గా నేను తినేస్తున్నాను. బా, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే పులుపు తగులుతుంది, కారం అట్లా మసాలా కూడా బాగా దట్టించారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నాకైతే మొత్తం ఎక్కడే తినబుద్ధి అవుతుంది. ఆహా, అమ్మో, ఇప్పుడు మంట పడుతుంది ఒకేసారి. అందుకే కారం ఎక్కువ వేశారు. ఆహా, ఇప్పుడు కొంచెం కూల్ డ్రింక్ తాగితే మంట అనేది తగ్గింది ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మసాలా ఐటమ్స్ ఎక్కువ వేయటం వల్ల మంట చాలా పుట్టింది.
ఈసారి ఎప్పుడన్నా మీరు ఇప్పుడు చికెన్ పకోడీ కానీ ఇట్లాంటి వింగ్స్ తినేటప్పుడు ఖచ్చితంగా అయితే కూల్ డ్రింక్ పెట్టుకోండి. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా కుదిరితే నెక్స్ట్ టైం మంచి ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉండేది అన్నీ తీసుకొచ్చి మీ ముందు పెడతా. ఓకే, ఇప్పుడైతే వింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వింగ్స్ టేస్ట్, దీని తర్వాత ఏదైనా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వింగ్స్ అయితే మనకి. ముందే మంట ఎక్కువ పడుతుంది, మామూలు మంట కాదు. అందుకే థమ్స్అప్ తెచ్చున్నాను. మనకు కూడా డ్రింక్లో కనుక్కున్నాడు, అందుకే కారం ఎక్కువ వేసాడు. అందరికి ఒకేలాగా వేస్తాడు, చాలా ఫేమస్ కదా. ఇంకా టక్క టక్క వేస్తూ ఉంటాడు, మనం ఫాస్ట్గా వెళ్ళి తెచ్చుకోవడమే. కానీ 1 hour పట్టింది నాకు ఈరోజు. టేస్ట్ ఉంది కదా, మాత్రం టైం పట్టింది, డిమాండ్ ఎక్కువ. ఉందా థమ్స్అప్? ఉల్లిపాయ తీసుకో, ఉల్లిపాయలు చాలా వేసాడు చూడు. నిమ్మకాయలు రేట్ ఎక్కువ, నిమ్మకాయలు రేట్ ఎక్కువ అయ్యేసరికి నిమ్మకాయలు తగ్గించేశారు. ఉల్లిపాయలు తక్కువ కాబట్టి ఉల్లిపాయలు బాగా ఇన్ని వేస్తున్నాడు. ఇంకోండి ఉల్లిపాయలు చూసారు ఎన్ని వేసాడా, ఉల్లిపాయలు ఎక్కువ. థమ్స్అప్ డే. అమ్మా ఇప్పుడు మంట తగ్గింది, మామూలు మంట పడతలేదు అసలు. మొత్తం నేలక పెదాలు మొత్తం మంట పడుతున్నాయి. కానీ ఈ మాత్రం స్పైసీ ఉండాల్సిందే, అప్పుడే మనకి తిన్నట్టు ఉంటుంది. ఓకే గాయ్స్, చూసారు కదా, రోజుకు ఒక ఐటమ్, మంచి స్పెషల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఇంకా మంచి మంచి వస్తాయి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఖచ్చితంగా మర్చిపోవద్దు. మీలో ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ బయటికి వెళ్ళి మీరు ఎప్పుడూ చేసే ఉంటారు సరదాగా. ఇంకోటి, కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోలు మిస్ అవుతారు లేకపోతే. ఓకే, ఇంకో మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.